ముందుగా కడిగి పెట్టుకున్న బోటిని కుక్కర్లో వేసుకోవాలి. లావుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డను వేసుకోవాలి. అందులోకి కాస్త ఉప్పు వేసుకొని ఇది ఉప్పు ఉల్లిగడ్డ కలిసే వరకు కలుపుకొని స్టవ్ వెలిగించుకొని కలిపి పెట్టుకున్న బోటి స్టవ్ పై పెట్టి 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తగినన్ని ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి. నేను 5 మిర్చీలు కట్ చేస్తున్నాను. కర్రీలోకి కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, కారం పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, గరం మసాలా ఇంట్లో తయారు చేసింది. కట్ చేసి పెట్టుకున్న 4 టమాటాలు. 5 విజిల్లు బోటి ఉడికిన తర్వాత ఉడికిన బోటిని శుభ్రంగా మనం కడిగి మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ముందుగా ఇలా బోటి ఉడకడానికి కావలసిన గిన్నెని తీసుకోవాలి. కావలసినంత నూనె పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి కలర్ పెట్టుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన అల్లం, అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గినది చూసి మగ్గినంత పసుపు వేసుకొని ఉప్పు కాస్త వేసుకొని నీట్గా కలియబెట్టుకొని పెట్టుకోవాలి. మనం సిద్ధం చేసుకున్న బోటిని వేసుకొని కాస్త మగ్గే వరకు ఉంచాలి. లైట్గా ఉడికినాక టమాటా వేసుకొని కలుపుకోవాలి. టమాటా గుజ్జు ముక్కకు పట్టేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా కాస్త మగ్గినాక కారం పొడి వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. ముక్కకు బాగా పట్టేట్టు కలిపి పెట్టుకోవాలి. ముక్కకు కారం పట్టినాక తగినన్ని వాటర్ పోసుకొని గ్రేవీ కోసం నీట్గా కలిపి మగ్గించుకోవాలి. గరం మసాలా వేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. కాస్త పుదీనా, కొత్తిమీర, నీట్గా కలియబెట్టుకొని మగ్గనివ్వాలి.
నూనె పేరుకునేది చూసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వడ్డించుకోవాలి.